Dear students, my name is T. Venkatrao. I'm a lecturer in chemistry. సో నా పేరు టి వెంకట్రావు. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ పనిచేస్తున్నాం. ఈరోజు మనం ఇండియాలో ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎన్ని బీటెక్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి యొక్క ర్యాంకింగ్ ఏంటి, ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమింగ్స్, ఆ ఎంహెచ్ఆర్డి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎంత చూద్దాం. దేర్ఫోర్ టిల్ దిస్ డేట్ అంటే దట్ ఈస్ 17/8/2021, ఈరోజు డేట్ August 17/8/2021కి టోటల్ ఐఐటీస్ ఇన్ ఇండియా ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయి. సో బిఫోర్ అయితే మనం ఈ వీడియో చూడటానికి ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ కింద ఉన్న బెల్ గుర్తు, గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. చాలామందికి మరి ఇక్కడ మరి ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియదు. కాబట్టి తెలుగులో విద్యార్థులకి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకి సౌలభ్యం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూసినాక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. చివరిలో కొన్ని ఐఐటీ యొక్క ఫొటోస్ కూడా నేను చూపిస్తాను. కాబట్టి వీడియో చూడటానికి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఐఐటి అంటే మనకు తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ ఐఐటి ఎప్పుడు సీట్ వస్తుందంటే మనకి జేఈలో 2 టైప్స్ ఉంటాయి, మెయిన్స్, అడ్వాన్స్డ్. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్డ్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్స్ దాదాపుగా ఇప్పుడు 3 phases అయిపోయినాయి, 4th జరగబోతుంది. ఈ అడ్వాన్స్డ్లో సీటు వచ్చిన వాళ్ళకి అప్పుడు అడ్వాన్స్లో క్వాలిఫై అయిపోతే ఐఐటీస్లో వస్తాయి. సో ఐఐటీలో ఎంటర్ కావటం అనేది మన ఇండియన్ ఐఐటీస్ చాలా పేరుగాంచినాయి. సో ఐఐటీలో ఎంటర్ కావటం అనేది ఒక మంత్లీ ప్యాకేజ్ కానీ చూసుకుంటే పర్ ఇయర్ మరి ఐఐటీస్లో మంత్లీ ఇయర్లీ ప్యాకేజ్ చూసుకుంటే మంచి ఐఐటీస్లో సాలరీ ప్యాకేజ్ బాగా గుర్తే 1.5 crore నుంచి 3 కోట్ల వరకు కూడా వస్తుంది. ఈ మధ్య రీసెంట్గా తెలంగాణలో ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి ఇయర్లీ ప్యాకేజ్ 3 కోట్లుగా తీసుకుంది. అంటే మీరు కౌంట్ చేసుకుంటే అంటే 3 crores by 12 months. సో అంత అన్ని లక్షల్లో ఉంటుందన్నమాట. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద ఆఫీసర్స్ అయినా వాళ్ళకి అధికారాలు ఉన్న అఫిషియల్గా వాళ్ళ సాలరీ 3-4 lakhs అట్లా ఉంటున్నాయి. కానీ ఇక్కడ వితౌట్ వైట్ మనీ, ఎక్కడ కరప్షన్ లేకుండా సో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఐఐటీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సో వరుసగా 1 by 1 చూద్దామండి. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1. ఫస్ట్ ఐఐటి ఈజ్ ఐఐటి మద్రాస్. ఐఐటి మెడ్రాస్ ఇది ఇండియాలో ఫస్ట్ ఐఐటి అని చెప్పవచ్చు. ఇది 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఫామ్ ఏంటంటే ఐఐటిఎం, దీని షార్ట్ ఫామ్. సో ఈ ఐఐటి మద్రాస్ 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం బీటెక్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 505 ఉన్నాయండి. 9 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత అంటే ఫస్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఐఐటి ఢిల్లీ. ఇది 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని షార్ట్ ఫామ్ వచ్చి ఐఐటి డి అంటే ఢిల్లీ. దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 799 ఉన్నాయి. మొత్తం 11 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబే ఇది 1958లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని షార్ట్ ఫామ్ ఐఐటి పి అంటే బొంబాయి. దీనిలో 778 సీట్స్ ఉన్నాయండి. 8 బ్రాంచెస్ ఉన్నాయి, అంటే 8 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొత్తం ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్ వచ్చి 3rd. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఐఐటి కాన్పూర్.
దీని షార్ట్ ఫామ్ వచ్చి ఐఐటికే. ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 19 ఐఐటి కాన్పూర్. ఇది కూడా 1959లో స్టార్ట్ చేశారు. అయితే దీనికి ఎన్ని సీట్స్ ఉన్నాయి? బీటెక్ 713 ఉన్నాయి. మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్ 4. నెక్స్ట్ 5th వన్ వచ్చి ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్. దీనికి మనం షార్ట్ ఫామ్ ఏం పెడతామంటే ఐఐటికే. ఇది కూడా ఫస్ట్ ఐఐటి 1959. దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఐఐటి ఖరగ్పూర్లో అంటే 690 సీట్స్ ఉన్నాయి, 15 బ్రాంచెస్ ఉన్నాయి, ర్యాంకింగ్ వచ్చి 5. సో మొత్తం 23 ఐఐటీలో 5 ఐఐటీస్ చెప్పుకున్నాం. వీటిలో టాప్ ఐఐటీస్ ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ మద్రాస్, చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. అసలు ఇండియాలోనే ఫస్ట్, తర్వాత వరల్డ్ వైడ్ కూడా మంచి ర్యాంకింగ్ ఉన్న ఐఐటి ఏంటంటే ద బెస్ట్ ఐఐటి బొంబాయి. మొత్తం 778 సీట్స్ ఉన్నాయి, 8 బీటెక్ ప్రోగ్రామ్స్. ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్, ఎంహెచ్ఆర్డి ఎన్ఐఆర్ఎఫ్. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమింగ్స్. ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమింగ్. ఎంహెచ్ఆర్డి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమింగ్ ర్యాంకింగ్లో ఐఐటి మద్రాస్కి ఏమో ఫస్ట్, ఢిల్లీకి సెకండ్, బొంబాయి థర్డ్, కాన్పూర్కి 4th, ఖరగ్పూర్కి వచ్చి 5th ర్యాంక్ ఇచ్చారు. ఇది ఇయర్లీ కొంత చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రజెంట్ 2021కి ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పిన ఐఐటీల్లో మద్రాసు, బొంబాయి, తర్వాత ఖరగ్పూర్ టాప్ మోస్ట్ ఐఐటీస్గా చెప్పుకుంటున్నాం. తర్వాత రెండో ప్లేస్లో ఏమొస్తాయి అంటే ఈ 5లో ఐఐటి ఢిల్లీ, కాన్పూర్. కాబట్టి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా మద్రాస్ని లేకపోతే ఖరగ్పూర్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఐఐటి బొంబాయి గురించి చెప్తాం. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఐఐటి గురించి కూడా ఇండివిజువల్ వీడియో అంటే దాని సపరేట్ వీడియో చేద్దాం. ఓకేనా? ఈ నోట్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎక్కడ బీటెక్ సీట్స్ ఎక్కువ ఉంటే అక్కడ కొద్ది అవకాశం ఉంటుంది మనకి ఎందుకు చేస్తాం. సో ఈ మద్రాస్ అనేది ఎక్కడ ఉంది? చెన్నై స్టేట్, తమిళనాడు. మద్రాస్ అంటే తమిళనాడు. ఢిల్లీ అంటే మనకు తెలుసు యూపీ కింద వస్తుంది, క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ముంబై అంటే మహారాష్ట్ర. కాన్పూర్ అంటే యూపీ. ఖరగ్పూర్ అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ 6th వన్. నెక్స్ట్ 6th ఐఐటి రూర్కీ. ఇది ఒరిస్సాలో ఉంది ఐఐటి. ఇది ఒరిస్సా స్టేట్. ఇది దీని షార్ట్ ఫామ్ ఏంటంటే ఐఐటిఆర్. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఎన్ని బీటెక్ సీట్స్ ఉన్నాయంటే 879, 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 6th. నెక్స్ట్ 7 ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి ఇది 1994లో ఎస్టాబ్లిష్ అయింది. దీని షార్ట్ ఫామ్ ఐఐటి గౌహతి.
మనకు తెలుసు గౌహతి మీన్స్ ఇట్ బిలాంగ్స్ టు అస్సాంలో ఉంది. సో 702 బీటెక్ సీట్స్ ఉన్నాయి, 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 7. నెక్స్ట్ 8 ఐఐటి హైదరాబాద్. దీని షార్ట్ ఫామ్ ఐఐటి ఇన్ హైదరాబాద్ ఫస్ట్ లెటర్ హెచ్ అనమాట. హెచ్. దీనిలో 294 మొత్తం బీటెక్ సీట్స్ ఉన్నాయి, 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్హెచ్ఆర్ ర్యాంక్ 8 అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఐఐటి హైదరాబాద్ని 2008లో. నెక్స్ట్ 9 ఐఐటి ఇండోర్. ఐఐటి ఇండోర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది, ఎంపీలో ఉంది. ఎంపీ మధ్యప్రదేశ్ స్టేట్. 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే ఐఐటి, లాస్ట్ ఐ మీన్స్ ఇండోర్. ఇట్ కంటైన్స్, దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 275 బీటెక్ సీట్స్ ఉన్నాయి. ఇట్ 5 బీటెక్ ప్రోగ్రామ్స్. ఎంహెచ్ఆర్డి ర్యాంకింగ్ 10. నెక్స్ట్ వన్ 10th ఐఐటి వారణాసి. ఐఐటి వారణాసి, దీని షార్ట్ ఫామ్ బిహెచ్యు. ఇది 2008లో ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం 876 బీటెక్ సీట్స్ ఉన్నాయి, 100 బ్రాంచెస్ ఉన్నాయి, 100 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొత్తం బీటెక్ సీట్స్ 876, తర్వాత 100 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ర్యాంక్ అనేది వచ్చి 11 అన్నమాట. సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 11th one. నెక్స్ట్ 11th ఐఐటి ధన్బాద్. ఐఐటి ధన్బాద్. సో ధన్బాద్, it is a district in Jharkhand state. So it is established in 1926. Very old IIT Dhanbad. It established in 1926. It is Dhanbad is the district, one of the district in Jharkhand state. So its short form is IIT DHN. So it contains 919 seats, 13 branches BTech, 12th ranking. Next 12th IIT Bhubaneswar. We know that Bhubaneswar, it is the capital as Odisha state.
ఇది ఒడిస్టా స్టేట్ యొక్క క్యాపిటల్. సో ఇట్ ఫామ్ ఈస్ ఐఐటి BVS. So it contains 273 BTech seats, 6 BTech programs, MHRD NIRF ranking 22. Next, 13, IIT Mandi. IIT Mandi, it is present in Himachal Pradesh. Mandi, it belongs to Himachal Pradesh. It established in 2009. So it contains 200 BTech seats, 4 BTech branches, 31 MHRD NIRF ranking. What is MHRD? Ministry of Human Research Development. NIRF, National Institute of Rank Framings. So it occupies MHRD NIRF ranking is 31. Next, 14, IIT Patna. We know Patna, the capital of Bihar. So its short form is IITP. It established in 2008. So it contains 250 BTech seats, 5 branches, 26 rank. Next, 15th is IIT Gandhinagar. We know Gandhinagar, it is capital of Gujarat. So it established in 2008. So it contains 194 BTech seats. దానిలో 194 BTech seats ఉన్నాయి. And it contains 6 BTech programs. It occupies MHRD NIRF ranking is 24. So 15. So in Dhanbad, Jharkhand, there are 999 BTech seats, 13 BTech programs. It occupies 12th ranking. Next, the 16th IIT. 16 is IIT Ropar. Ropar, it is also known as Roopnagar. It is present in Punjab. It is also known as Roopnagar. It is one of the place of Punjab. It belongs to Punjab state. So IIT Ropar, short form is IIT RRR. So it established in 2008. So Ropar, it belongs to Punjab. Ropar is also known as Roopnagar. So it contains, the seats on Ropar means 297 approximately 300 BTech seats on 6 BTech programs on MHRD ranking 25. Next, 17th, IIT Jodhpur. So Jodhpur, we know about Jodhpur. It belongs to, generally, once upon a time, it was a historical places for, and it was a
historical place for Manwar kings. Jodhpur present in Rajasthan. మరి జోధ్పూర్ అనేది ఒకప్పుడు మాన్వార్ రాజులకి ఆస్థానంగా ఉండేది, అంటే జాగిరిగా ఉండేది. ప్రజెంట్ ఇది రాజస్థాన్లో ఉంది. ఐఐటి జోధ్పూర్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని షార్ట్ ఫామ్ వచ్చి ఐఐటి జే అంటే జోధ్పూర్. జే మీన్స్ జోధ్పూర్. మొత్తం ఇట్ కంటైన్స్ 247 బీటెక్ సీట్స్, 4 బీటెక్ బ్రాంచెస్. Ranking is 53. Next one is 18. IIT Tirupati. So you know Tirupati belongs to Andhra Pradesh. So IIT Tirupati, we know that Tirupati belongs to Andhra Pradesh. It established in 2015. So short form is ఐఐటి టిపి. సో ఐఐటి తిరుపతిని మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి. సో హిస్టారికల్ ప్లేస్ అది 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. షార్ట్ ఫామ్ ఐఐటి టిపి. దీంట్లో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 180 సీట్స్ ఉన్నాయి. ఇక బీటెక్ ప్రోగ్రామ్స్ 5 ఉన్నాయి. ఎంహెచ్ఆర్డి ఎన్ఐఆర్ ఎన్ఆర్ అంటే నాట్ ర్యాంక్డ్. ఎంహెచ్ఆర్డి NIRF. So for IIT Tirupati, MHRD NIRF ranking is not given. కాబట్టి MHRD NIRF ranking అనేది ఇంకా ఇవ్వలేదు. సో 19th IIT Bhilai. You know Bhilai is famous for steel plant located in Bhilai, very famous. Next the short form is IITC. So established in 2016. Bhilai is present in Madhya Pradesh, MP. So దానిలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే it contains 126 బీటెక్ సీట్స్ and 3 బీటెక్ ప్రోగ్రామ్స్. NR అంటే నాట్ ర్యాంక్డ్. సో ఇవి నోట్ చేసుకోండి. Next 20 IIT Goa. So in IIT Goa it was established in 2016. It contains 97 బీటెక్ సీట్స్, 3 బీటెక్ ప్రోగ్రామ్స్. 3 రకాల బ్రాంచెస్ ఉన్నాయండి. దీనికి కూడా ఎన్ఆర్ నాట్ ర్యాంక్ గివన్. నెక్స్ట్ 21. So you know that Goa ఒక కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. సో ఇట్ కంటైన్స్ 97 బీటెక్ సీట్స్ ఉంటాయి, 3 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐఐటి జమ్మూ. IIT Jammu, it was also established in 2016. మొత్తం బీటెక్ సీట్స్ 154 ఉన్నాయి, 5 బీటెక్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్ఆర్ నాట్ ర్యాంక్డ్. నెక్స్ట్ 22nd ఐఐటి ధార్వాడ. ఐఐటి ధార్వాడ. So Dharwad belongs to one of the place in Karnataka, one of the district in Karnataka.
సో ఇట్ కంటైన్స్ 126 బీటెక్ సీట్స్, 126 బీటెక్ సీట్స్ ఉన్నాయి. And 3 BTech programs. It contains 3 BTech programs. Rank is not given. NR అనేది ఇవ్వలేదు, అక్కడ NIRF ర్యాంక్ అనేది ఇవ్వలేదు. లాస్ట్ వన్ ఈజ్ లాస్ట్ ఐఐటిలో 23, ఐఐటి పాలక్కాడ్. It established in 2015. Where is Palakkad? Palakkad is also known as Palghat. దీన్ని పాల్ఘాట్ అంటాము. వన్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ కేరళ స్టేట్. ఇట్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. పాలక్కాడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పాల్ఘాట్, బిలాంగ్స్ టు కేరళ. సో ఇది ఎస్టాబ్లిష్ ఇన్ 2015. 260 బీటెక్ సీట్స్ ఉన్నాయి. ఇక బీటెక్ ప్రోగ్రామ్ 6 ఉన్నాయి. ర్యాంక్ అనేది నాట్ గివెన్. సో డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం 23 ఐఐటీస్ చెప్పుకున్నాం. దీనిలో 6 ఐఐటీస్కి ర్యాంక్ అనేది ఇవ్వలేదు. అంటే ఎవరు ఇవ్వలేదు? MHRD, వాట్ NIRF అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంక్ ఫ్రేమింగ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్కి ర్యాంక్ ఏమి ఇస్తుందంటే వీళ్ళు ఇస్తారనమాట. సో ఫర్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాంక్ ఈస్ గివన్ టు ఇంజనీరింగ్ కాలేజ్ బై MHRD and NIRF on its seats and placements and quality of education and remaining things. So మరి MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ NIRF ర్యాంకింగ్లో మొత్తం 23 బీటెక్ సీట్స్ కానీ 6 లాస్ట్ 6కి లేవు అనమాట. అంటే ఫ్రమ్ తిరుపతి నుంచి NR అనేది MHRD ర్యాంకింగ్ రాలేదు. అయినా సరే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీటిలో మనం టాప్ ఐఐటీస్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం ఒకసారి చూస్తే మద్రాస్, సెకండ్ వన్ బొంబాయి, థర్డ్ వన్ ఖరగ్పూర్, ఫోర్త్ వన్ కాన్పూర్, ఫస్ట్ మద్రాస్, సెకండ్ వన్ ఢిల్లీ, థర్డ్ బొంబాయి, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కే, హైదరాబాద్. మన తెలుగు వాళ్ళకైతే హైదరాబాద్, అది తెలంగాణలో ఉన్న ప్రెజెంట్, అది తెలంగాణ క్యాపిటల్ అది హైదరాబాద్. తర్వాత వారణాసిలో సీట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి పాట్నా బాగుంటుంది, గాంధీనగర్, ఇవి బాగున్నాయండి. మనకి ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయిన తిరుపతి కూడా బాగా డెవలప్ అయినట్టు. సో ఇంతకుముందు మీకు అర్థమేంటది, మన ఆంధ్రప్రదేశ్లో ఐఐటి ఎక్కడ ఉందంటే ఒకే ఒక చోట ఉంది. ఎక్కడ ఉంది? తిరుపతిలో ఉంది. నిట్ క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఎక్కడ ఉందంటే తాడేపల్లిగూడెం. ఫర్ తెలంగాణలో వేర్ ఇస్ ఐఐటి క్యాంపస్ అంటే ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. నిట్ క్యాంపస్ వరంగల్లో ఉంది. సో నిట్ అనేది నేను చెప్తున్నాను, ఆ నిట్ క్యాంపస్ అనేది ఒక ఏపీపీఎస్ లాంటి, డిఎస్పి లాంటిది ఏపీపీఎస్. ఐఐటి క్యాంపస్ అనేది యూపీఎస్సి లాంటిది. అలా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిలో మనకి నిట్ క్యాంపస్లో సీట్ వచ్చినా కూడా మళ్ళీ మనం ఐఐటీసీలోకి వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఆర్ఈసి నిట్ కదండి, తెలంగాణ ఉంది. వరంగల్ ఆర్ఈసి అంటే వరంగల్ నిట్లో మనకు సీట్ వచ్చింది బీటెక్. 4 years అయినా ఒక గేట్ రాసుకొని పీజీ ఎంట్రన్స్ రాసుకొని ఖరగ్పూర్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఐఐటి చేయొచ్చు. కాబట్టి మనకి ఎన్నో స్కోప్స్ ఉన్నాయి. మరి ఐఐటీసీలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖరగ్పూర్ ఐఐటి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1959. ఈ ఖరగ్పూర్ ఐఐటి జస్ట్ చెప్తున్నా చూడండి. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఖరగ్పూర్ ఐఐటి 2100 ఎకరాస్లో ఉంటుంది. దాంట్లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపు 15 to 23 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఈ విధంగా దాదాపు చాలా బ్రాంచ్ ఉన్నాయండి. జియో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మనకి ఖరగ్పూర్లో అట్లా ఐఐటి చూసుకున్నట్లయితే ఒక హాస్పిటల్స్ ఉంటాయి, దాదాపుగా స్కూల్స్ ఉంటాయి, కేంద్రీయ విద్యా స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక ఊరిలాగా ఉంటుంది అన్నమాట. సో అది మనకి ఇలా కొన్ని ఐఐటీస్ అంత బాగా ఫేమస్. అదేవిధంగా బొంబాయి ఇండియాలోనే టాప్, వరల్డ్ వైడ్ కూడా ఎక్కువగా మనకి ఐఐటి టాపర్స్ అందరూ కూడా ఎక్కువ ఇష్టం ఏది ఇష్టపడుతున్నారంటే ఐఐటి బొంబాయిని ఇష్టపడుతున్నారు. రెండవది ఖరగ్పూర్, మూడవది చెన్నై, ఇక నాలుగవది ఖరగ్పూర్, ఇంకా ఢిల్లీ. ఇవన్నీ కూడా మొదటి 5 ప్లేస్లో ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఐఐటి, అందుకే ర్యాంకింగ్ కూడా 5లో ఉన్నాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్,
ఐఐటి కాన్పూర్. ఈ మొదటి 5 ఎంహెచ్ఆర్ ర్యాంక్ ఉన్న 5 కూడా ఎక్కువగా స్టూడెంట్స్ అక్కడ చేరటానికి ఇష్టం, అంటే ఐఐటి టాపర్స్ అంతా కూడా అక్కడ చేరుతున్నారు. సో అమాంగ్ దిస్ ఐఐటీస్ టాప్ మోస్ట్ ఐఐటి టాపర్స్, అంటే దట్ మీన్స్ టాప్ మోస్ట్ JEE advanced toppers, generally they give preference to join in first 1 to 5 IITs, that is say IIT Madras, IIT Kharagpur, IIT Kanpur, next IIT Bombay, etc. ఈ 5 IITsలో చేరడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్లా అయినట్లయితే ప్లీజ్ కాల్ మీ దిస్ నెంబర్. నా నెంబర్కి మొబైల్ చేయండి 9391999934. నెక్స్ట్ అనదర్ నెంబర్ 7095211547. దిస్ ఈజ్ మై వాట్సాప్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్. ఇప్పుడు మరి వీటన్నిటి నోట్ చేసుకోండి. మరి ఇండియాలో హౌ మెనీ ఐఐటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 23. ఇండియాలో ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి? 23. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఐఐటి గురించి, అంటే టాప్ 5 ఐఐటీస్ అని చెప్పాను. ఖరగ్పూరు, కాన్పూరు, తర్వాత మద్రాస్, తర్వాత బొంబాయి, ఈ రూర్కీ, ఈ ఐఐటీస్ గురించి కాన్పూర్ ఇండివిజువల్గా సెపరేట్ వీడియో చేస్తాం. ఈ వీడియోలు చూశారు కదా, కాబట్టి ఇది మీకు చాలా బాగా ఉపయోగకరం ఉంటుంది అనుకుంటున్నాను. మరి చివరగా కొన్ని ఐఐటీస్ యొక్క ఫొటోస్, వాటి యొక్క ఫొటోస్ చూద్దాం. ముందు నోట్ చేసుకోండి. అండి ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూద్దాం. ఇది ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ క్యాంపస్ అండి. ఇది ఫస్ట్ అంటే ఎంట్రన్స్ ద్వారం కింద తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఐఐటి మద్రాస్. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ వ్యూ ఆఫ్ ది ఐఐటి మద్రాస్. అంటే ఎంట్రన్స్ వ్యూగా చెప్పచ్చు అండి. వీ కెన్ సే దట్. సో వెన్ వీ క్వాలిఫై, వెన్ వీ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ వెన్ వీ గెట్ good percentage in JEE Advanced, we can enter in IIT Madras. సో ఇది ఫస్ట్ ఫోటో అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ చూడండి రాసి ఉంది IIT మద్రాస్ అని ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. నెక్స్ట్ ఇది మద్రాస్ ఐఐటిది లాంగ్ షాట్లో ఇలా ఉంటుందండి. లోపల బిల్డింగ్ వ్యూ ఇది. అంటే వెరీ షార్ట్ టైంలో ఇట్ బికేమ్ వెరీ ఫెమిలియర్ ఇన్ ఐఐటీస్ ఇన్ ఇండియా, ఆల్సో ఇన్ అక్రాస్ ది ఇంటర్నేషనల్ బార్డర్స్ ఆల్సో. తక్కువ సమయంలోనే భారతదేశంలో చుట్టుపక్కల దేశాల్లో కూడా బాగా పేరు వచ్చింది. దిస్ ఈజ్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వి సీ దిస్ ఈజ్ ఐఐటి బొంబాయి. ఇది ఐఐటి బొంబాయి అండి, బొంబాయి ఇది. సో మరి ఇండియాలోనే బాగా పేరున్న ఐఐటిగా ప్రసిద్ధిగాంచింది. ఫస్ట్ ప్లేస్ కూడా దీనికే ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర క్యాపిటల్ బొంబాయి. సో ఇక్కడ చేరటం వల్ల మంచి లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాకుండా చాలామంది కూడా సివిల్ సర్వీస్, తర్వాత మిత్రమైన పోటీ పరీక్షలు బాగా చదువుతారు. తర్వాత ఒక మంచి సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్, హిందీ, మిగతా లాంగ్వేజ్ కూడా వస్తుంది. కల్చర్ అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఐఐటి క్యాంపస్ ముంబై అండి. చాలా బాగుంది క్యాంపస్. ఐఐటి క్యాంపస్ ముంబై చూడటానికి చాలా బాగుంది కదా. మరి మీరు అడ్వాన్స్డ్లో అయితే ఈ ముంబైలో చేరటం కల కాదు, నిజంగానే జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా ఐఐటి ముంబై వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్కి వెళ్ళి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సెంట్రల్ సర్వీస్కి వెళ్తారు. లేదంటే ఎంఎస్ చేయడానికి అమెరికాకు అక్కడికి కూడా వెళ్తుంటారు.
ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువగా ఈ బొంబాయిని ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, థర్డ్ ఫోటో ఇది బొంబాయి. అండి నెక్స్ట్ ఇది ఐఐటి ముంబై, ఇది లాస్ట్ ఫోటో, దానికి తీసుకోవచ్చు. సో ఇంత గ్రీనరీగా ఇంత పెద్ద క్యాంపస్ ఇది. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండియా క్యాపిటల్ ఢిల్లీ చూద్దామండి. చూడండి, ఇది ఐఐటి ఢిల్లీ అండి బిల్డింగ్, ఇది ఇక్కడ రాస్తుంది. రెండవది ఎంట్రన్స్లో ఆల్రెడీ రాసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ గేట్ ఫర్ ఢిల్లీ ఐఐటి. ఇది ఢిల్లీ ఐఐటికి ఎంట్రన్స్ అండి ఇది. తర్వాత నెక్స్ట్ ఇది ఐఐటి ఢిల్లీ లాంగ్ వ్యూ. చూడండి, ఇది ఐఐటి ఢిల్లీ, ఇది హాస్టల్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగుంది. ఐఐటి ఢిల్లీ వాళ్ళది హాస్టల్ బిల్డింగ్, ఇది చాలా బాగా ఇచ్చాడు. ఇది ఐఐటి ఢిల్లీ వాళ్ళది హాస్టల్ బిల్డింగ్ ఇది. దిస్ ఈజ్ హాస్టల్ బిల్డింగ్ ఫర్ ఐఐటి ఢిల్లీ ఫర్ మెన్. నెక్స్ట్ ఇది ఐఐటి హైదరాబాద్ అండి, ఫోర్త్ వన్, ఐఐటి హైదరాబాద్, తెలంగాణలో ఉంది. తెలంగాణ క్యాపిటల్. ర్యాంక్ కూడా ఎన్ఆర్లో మంచి ర్యాంకింగ్ ఉంది. ఇది చూడండి, ఐఐటి హైదరాబాద్, ఇది మనకు ఆల్రెడీ హైటెక్ సిటీ అని ఉంది. ఇది సెకండ్ వన్ అండి. ఎన్ఆర్ కూడా 8th ఉంటుంది అనుకుంటున్నాను. మంచి ర్యాంకింగ్ ఉంది, ఎంహెచ్ఆర్టీ ఎన్ఐఆర్ ర్యాంకింగ్. మీకు దగ్గరలో తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ దగ్గరలో హైదరాబాద్, లేకపోతే చెన్నై. హైదరాబాద్ కూడా బాగుంటుంది. ఇది బిల్డింగ్ లాంగ్ వ్యూ అండి. ఇది తర్వాత ఇది చూడండి, చాలా బాగుంది బిల్డింగ్, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో మరి ఇప్పటికి మీరు 4 ఐఐటీస్ చూపించాను. దిస్ ఈజ్ 5th వన్ అండి, ఐఐటి కాన్పూర్ బిల్డింగ్ యొక్క ఇదండి. ఇది ఇట్ మే బి ఎంట్రన్స్ గేట్. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది తర్వాత ఇది దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఇది అంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనుకుంటాను. సెకండ్ ఫోటో ఇది. తర్వాత ఇది ఏరియల్ వ్యూ, అంటే పైనుంచి చూసినప్పుడు క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే ఒక హాస్టల్ బిల్డింగ్స్ లాగా లోపల వన్ ఆఫ్ ది బిల్డింగ్ అండి ఇది. తర్వాత ఇది క్యాంపస్ వ్యూ, ఐఐటి కాన్పూర్ ప్రెజెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది, సమ్ సబ్జెక్ట్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఈ ఐఐటి అన్నిట్లో ఎడ్యుకేషన్తో పాటు బిసైడ్స్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, డ్రాయింగ్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ కంటే కూడా రిమైనింగ్ ఫ్యాక్ట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇది కూడా కాన్పూర్ ఐఐటిది అండి. చూడండి, లాస్ట్ ఇట్ ఈస్ ద హాస్టల్ బిల్డింగ్ ఫర్ కాన్పూర్. ఐఐటి కాన్పూర్కి హాస్టల్ బిల్డింగ్ అనుకుంటాం. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ ఫర్ మెన్స్ హాస్టల్ ఫర్ ఐఐటి కాన్పూర్. ఓకే, ఇంకా అందరూ ఇష్టపడేటువంటిది, బాగా ప్రిఫర్ చేసేది ఐఐటి ఖరగ్పూర్ అండి. చూడండి, ఇది ఖరగ్పూర్ ఐఐటి ఫస్ట్ ఫోటో ఇది. తర్వాత సెకండ్ వ్యూ ఇది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. ఇది మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది.
2100 ఎకరాస్లో ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లొకేటెడ్ ఇన్ 2100 ఎకరాస్లో ఉంది. ఇది మేము చూడండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనుకుంటాం, ఖరగ్పూర్. అక్కడ సీట్ రావటం మన లైఫ్ అనేది ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. చూడండి ఎందుకంటే బిల్డింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. సో మన అడ్వాన్స్లో సీట్ వస్తే ఇది ఇండియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ బొంబాయి ఖరగ్పూర్ అండి. ఫస్ట్ బొంబాయి, 2 ఖరగ్పూర్, 3 చెన్నై, 4 కాన్పూర్, 5 ఢిల్లీ, ఇలా ఇస్తారండి ఆర్డర్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఐఐటి రూర్కీ. ఇది ఒరిస్సాలో ఉందండి రూర్కీ, ఐఐటి రూర్కీ. ఈ బిల్డింగ్ చాలా బాగా దిస్ బిల్డింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ చాలా ఫేమస్ ఒరిస్సా రూర్కీ. సో ఇది బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. నెక్స్ట్ ఐఐటి రూర్కీ, వన్ సైడ్ వ్యూ ఆఫ్ ది ఐఐటి రూర్కీ క్యాంపస్. ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ద ఏరియల్ వ్యూ ఆఫ్ ది ఐఐటి రూర్కీ లైక్ దిస్. పైన చూసినప్పుడు ఐఐటి రూర్కీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది ఐఐటి రూర్కీ లైక్ దిస్. సో ఐఐటి రూర్కీని కంప్లీట్ చూసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది కూడా బాగా పేరు ఇట్ ఈస్ దిస్ ఐఐటి రూర్కీ ఆల్సో ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ జేఈఈ ఆస్పిరెంట్స్. సో జేఈ అడ్వాన్స్కి మంచి సీట్ వచ్చిన వాళ్ళకి ఇది కూడా మంచి లైఫ్ ఇస్తుంది. ఇక లాస్ట్ పని చూస్తే మన ఏపీలో ఉన్న ఐఐటి క్యాంపస్ ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉంది. చూడండి అక్కడ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. తిరుపతి అండి. నేను ఈ తిరుపతిలో దాదాపుగా 3 years లెక్చరర్గా పనిచేశాను. 3 సంవత్సరాలు ఉన్నాను కార్పొరేట్ కాలేజెస్లో. ఈ ఏరియా అంతా బాగా ఐడియా ఉంది నాకు. 3 years ఉన్నాను కాబట్టి ప్రతి. సో ఇది బిల్డింగ్ బ్లాక్ అండి. ఇది తిరుపతి. నెక్స్ట్ ఇది ఐఐటి తిరుపతి గర్ల్స్ హాస్టల్. తర్వాత చూడండి ఐఐటి తిరుపతి మెయిన్ బిల్డింగ్. ఐఐటి తిరుపతి మెయిన్ బిల్డింగ్ అండి. తర్వాత ఎయిర్ వ్యూ ఆఫ్ ఐఐటి తిరుపతి. ఐఐటి తిరుపతిని పైన చూస్తే ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐఐటి తిరుపతి దట్ ఈజ్ బార్డర్ లైన్. దట్ మీన్స్ ఈ బార్డర్ ఫర్ ఐఐటి తిరుపతి. ఐఐటి తిరుపతికి బార్డర్ లైన్ అండి ఇది. సో మన తిరుపతి నుంచి 28 kilometers, చిత్తూరు నుంచి 97. చిత్తూరు అంటే డిస్టిక్. సో చిత్తూరు డిస్టిక్. తిరుపతి వన్ ఆఫ్ ది హిస్టారికల్ అండ్ డివోటీ ప్లేస్ ఇన్ తిరుపతి, చిత్తూరు అది. కాబట్టి ఇక్కడ నుంచి ఉంటుందండి అది. సో మరి ఇది లైన్ ఇది. సో మరి ఈ విధంగా మనం చూసుకుంటే మరి ఐఐటీస్లో చాలా ఉన్నాయి. అన్ని ఈ విధంగా మనం యూట్యూబ్లోకి వెళ్తే మనం చాలా ఐఐటీస్ కూడా చూడవచ్చండి. కాబట్టి మనం ఈ ఐఐటీస్లో చేరటానికి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక పరంగా వెళ్ళినట్టయితే మన లైఫ్ అనేది ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ subscribe my channel and share to your friends and related unknown persons. Thank you. If any doubt arises, please call me to the phone number written on the board 9391999934. So any doubts in chemistry you can also contact me. Thank you. Okay. Thank you for watching my video.